హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే మీ వాట్సాప్ని హ్యాకర్స్ ద్వారా నుండి కాపాడుకోవడం ఎలా, మీ వాట్సాప్ని హ్యాక్ కాకుండా చూసుకోవడం ఎలా. ఈ మధ్య చాలా హ్యాక్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. గర్ల్స్ వాట్సాప్స్ కానీ వేరే వాట్సాప్స్ కానీ అన్ని హ్యాక్స్ జరుగుతున్నాయి. చాటింగ్ లిస్ట్ అన్నీ తెలిసిపోతున్నాయి వేరే వాళ్ళకి. అలా మన వాట్సాప్ని మనం సేఫ్లో ఉంచుకోవాలంటే ఎలా అని చూపిస్తాను నేను ఇప్పుడు. దానికోసం మీరు వాట్సాప్లోనే వెళ్ళాలి, ఏ యాప్ అవసరం లేదు మీకు. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుందా, దాన్ని క్లిక్ చేయండి. ఒక నిమిషం. 3 డాట్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తుందా, సెట్టింగ్స్, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ అకౌంట్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మళ్ళీ 2 స్టెప్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్. మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే చూపిస్తాను నీకు. ఇక 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇలా రాగానే కింద ఎనేబుల్ బటన్ ఉందా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీరు ఒక పాస్వర్డ్ అడుగుతుంది. ఎంటర్ 6 digit పాస్వర్డ్ యూ విల్ బి ఆస్క్డ్ ఫర్ వెన్ యూ రిజిస్టర్ యువర్ ఫోన్ నంబర్ విత్ వాట్సాప్. అంటే మీ వాట్సాప్ నంబరు ఎవరైనా తెలిసిందంటే హ్యాక్ చేయాలని చూసిరనుకో, వాళ్ళ వాట్సాప్లో మీ నంబర్ కొట్టి రిజిస్టర్ చేస్తుండ్రు అనుకో, లాగిన్ చేస్తుండ్రు అనుకో, మీకు వచ్చిన ఓటీపీ కూడా వాళ్ళు తెలుసుకొని హ్యాక్ చేయగలరు వాళ్ళకు. ఎందుకంటే హ్యాకర్స్, వాళ్ళకి అది పెద్ద పనేం కాదు. ఓటీపీ కూడా వాళ్ళు తెలుసుకోగలరు. ఆ ఓటీపీ తెలుసుకొని కూడా లాగిన్ చేయవచ్చు. అంత లాగిన్ అయిపోయాగానే ఈ పాస్వర్డ్ అడుగుతుంది, మీరు పెట్టిన పాస్వర్డ్ అడుగుతుంది. ఈ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే వాళ్ళకు మీ వాట్సాప్ అనేది వాళ్ళకు ఓపెన్ అవుతుంది. ఈ పాస్వర్డ్ అనేది మీరు ఓవర్ చెప్పొద్దు. సో లైక్ దిస్ 1 2 3 4 5 6. నేను 6 digits నంబర్ పెట్టాను, మీరు కూడా 6 digits నంబర్ పెట్టాలి. 1 2 3 4 5 6. ఈ 1 2 3 4 5 6 అనే కాదు, మీ ఇష్టం వచ్చిన నంబర్ పెట్టుకోవచ్చు. మళ్ళీ యాడ్ ఏ ఈమెయిల్ అడ్రస్ టు యువర్ అకౌంట్ విచ్ విల్ బి యూజ్డ్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్ ఇఫ్ యూ ఫర్గోట్ అండ్ సేవ్ యువర్ అకౌంట్ స్కిప్. ఓకే, ఇక్కడ ఏమంటుందంటే మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఈమెయిల్ ఫర్గాట్ పాస్వర్డ్ అని వస్తుంది ఆప్షన్. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ ఈమెయిల్కి అనేది పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పాస్వర్డ్ అని మనం రీసెట్ పాస్వర్డ్ అయినా లేకపోతే సేమ్ పాస్వర్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ స్కిప్ అని ఉందా, అది కూడా క్లిక్ చేయవచ్చు. పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకనే మంచిది. ఈమెయిల్ ఇచ్చేసేయండి. ఓకే, కింద నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మళ్ళీ కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది నేను ఈమెయిల్ అడ్రస్ nani.tech1. సో ఇలా ఇచ్చిన తర్వాత కింద మీకు సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, అది క్లిక్ చేయండి. ఓకే, క్లిక్. అప్లయింగ్ సెట్టింగ్స్ అవుతుంది. సో 2 స్టెప్ వెరిఫికేషన్ ఈస్ ఎనేబుల్డ్. కింద డన్ బటన్ వచ్చిందా, అది క్లిక్ చేయండి. సో మీరు మళ్ళీ ఏమైనా చేంజ్ పాస్వర్డ్ కనుక చేంజ్ చేయాలంటే సేమ్ ప్రాసెస్లోకి వచ్చి చేంజ్ పాస్వర్డ్ కనుక లేకపోతే చేంజ్ ఈమెయిల్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు నేనేం చేంజ్ చేయట్లే. సో ఇది వర్క్ అవుతుందా లేదా మనం ఒకసారి టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. వాట్సాప్ అనేది అన్ఇన్స్టాల్ చేస్తాను. నేను అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ నేను ప్లే స్టోర్లోకి వెళ్ళి మళ్ళీ లాగిన్ అయినాక అప్పుడు మీకు అక్కడ చూపిస్తాను. డైరెక్ట్ అక్కడ వస్తాను, వీడియో పాజ్ చేస్తాను నేను. సో ఫ్రెండ్స్, వాట్సాప్ అనేది మనకు ఇన్స్టాల్ అయిపోయింది. మనం ఇప్పుడు హ్యాకర్స్ ఎలా చేస్తారో నేను చూపిస్తాను. ఆ పాస్వర్డ్ మళ్ళీ అడుగుతుందా లేదా అనేది మనం టెస్ట్ చేస్తున్నాం. ఓకే, మళ్ళీ అన్ఇన్స్టాల్ చేశాను ఇందాక, మళ్ళీ కొత్త యాప్ ఇన్స్టాల్ చేశాను నేను. మళ్ళీ నాదే అకౌంట్ లాగిన్ చేయడం చూద్దాం, ఆ పాస్వర్డ్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, ఓపెన్. సో ఇది అడుగుతుందా లేదా చూద్దాం ఫ్రెండ్స్. కింద అగ్రీ అండ్ కంటిన్యూ. ఓకే, నాదే నంబర్ ఇస్తున్నా. నెక్స్ట్. సో ఇది ఎస్ఎంఎస్ వస్తుందంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 2 స్టెప్ వెరిఫికేషన్. మనకు పాస్వర్డ్ అడుగుతుంది. ఇందాక మనం పాస్వర్డ్ పెట్టామా, ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇస్తేనే మీ వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది.
సో ఇలాగా మీరు వాట్సాప్ అనేది హ్యాకర్స్ ద్వారా నుంచి కాపాడుకోవచ్చు. ఒకవేళ మీ నంబర్ కనుక మీ ఓటీపీ కనుక తెలుసుకొని ఉంటే మీ నంబర్ వాళ్ళకి తెలిసి ఉంటే హ్యాక్ చేయలేరు. ఇది ఆన్ చేసుకొని పెట్టుకోండి. మస్ట్ గర్ల్స్కి చెప్తున్నాను నేను ఇది. 1 2 3 4 5 6 ఓకే ఇచ్చేసాం. ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుందో లేదు చూద్దాం. ఓకే పర్మిషన్ ఇచ్చేస్తాం. ఫర్ బ్యాకప్ చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ అయిపోయింది మనకు. సో ఇలాగా మీరు వాట్సాప్ని హ్యాకర్స్ ద్వారా నుంచి కాపాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి తప్పకుండా. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాను మీకోసం, అందరికీ రీచ్ అవ్వట్లేదు, మీ షేరింగ్ ద్వారా రీచ్ అవుతున్నాం. ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి మీరు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, అందరు సపోర్ట్ చేయండి. నాకు కొత్త ఛానల్ ఓపెన్ చేశాను. ప్లీజ్ షేర్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంటాను. దిస్ ఈస్ యువర్ నాని సైనింగ్ ఆఫ్. ఐ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye now.